గురుప్రవేశానికి అన్నను పిలిచినాము. గుమ్మనూరు నారాయణ ఇల్లు గురుప్రవేశానికి గుమ్మనూరు నారాయణను పిలిచితే ఒకటి దా వచ్చేసి పూర్వం నుంచి స్వామి బాయికి పోయే రస్తా, ఆంజనేయ స్వామి పోయే రస్తా, పీర్ల స్వామి బాయికి పోయే రస్తా 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది. అన్నకి చెప్పిన మరుక్షణమే 2 రోజులలోనే క్లియర్ చేసినాడు. కాబట్టి అన్నకి థ్యాంక్స్ చెప్పడానికి మేమంతా వచ్చినాం. బాస్పల్లి పుడక జంగాలం, మేము జంగాల కాలనీ. రేపు మళ్ళీ 11వ తారీఖు శుంకులమ్మ దేవరు ఉంది కాబట్టి బోనాలు పోవడానికి కూడా రస్తాకి ఇబ్బంది ఉంటే అది కావాలని అన్నను కోరిన మరుక్షణమే దాన్ని క్లియర్ చేసి ఇచ్చిన జంగాలకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈరోజు పొడుగు జంగాలకు సంబంధించిన సోదరులు గుంతకల్ పట్టణానికి వచ్చి ఇక్కడ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నాకు ఈ సన్మాన కార్యక్రమం చేపట్టడం కంటే ముందు మా సోదరుడైనటువంటి సుంకన్న ఇల్లు ఓపెనింగ్కి పిలవడం జరిగింది. పిలిచినప్పుడు అక్కడ సంబంధించిన మన పొడుగు సంఘాల సోదరులు సోదరిమణులంతా కలిసి మాకు రేపు 11వ తేదీ జాతర ఉంది, ఆ జాతరకు పోవాలని, కుంభాలన్నీ పోవాలి, బోనాలు పోవాలంటే ఈ రస్తా కావాలని చెప్పి అడగడం జరిగింది. ఆ రస్తా గురించి మన జయరామన్న దృష్టికి తీసుకుపోతే జయరామన్న తక్షణమే ఆ రస్తా వాళ్ళకి కావాలని చెప్పినారు కాబట్టి నువ్వు వేసేయి, దాన్ని ఆ తర్వాత నేను చూసుకుంటానని చెప్పడంతో పొడుగు సంఘాల సోదరులు అక్కడున్న సోదరిమణులందరూ కలిసి అడగడంతో ఆ రస్తాన్ని ఖచ్చితంగా ఏపిస్తానని చెప్పాను. చెప్పిన ప్రకారమే ఏపిచ్చి తీరినాను. కాబట్టి అందరూ వాళ్ళ ఆనందాన్ని నా దగ్గరికి వచ్చి పంచుకోవడం నాకు చాలా సంతోషకరం. రైట్ హాయ్ ఫ్రెండ్స్, HVX9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది. HVX9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి.